నిత్యం అనేక ఒత్తిళ్లు, ఆందోళనతో సతమతమయ్యేవారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, ఆ మాటకొస్తే ప్రతి మనిషికి నిద్ర అవసరమే. నిద్రపోవడం వల్ల మన శరీరం రిలాక్స్ అవుతుంది. మళ్లీ లేచేసరికి ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్గా పనిచేయవచ్చు. ఇదే కాదు, నిద్రతో మనకు ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. అయితే నిద్ర గురించి చెప్పాల్సిన విషయం ఇంకోటుంది. అదేమిటంటే, సాధారణంగా ఎవరైనా నిద్రపోయే సమయంలో గదిలో ఏదో ఒక వైపు తలను పెట్టి నిద్రిస్తారు. అది దిక్కుల ప్రకారం చెప్పాల్సి వస్తే అలా చెబుతారు. పలానా దిక్కు మంచిదని, ఇంకో దిక్కు మంచిది కాదని చెప్తుంటారు. అయితే తల కాకుండా నిద్రించే సమయంలో కాళ్లను కూడా పరిగణలోకి తీసుకోవాలట. అంటే కాళ్లను తలుపులు ఉన్నవైపు కాకుండా వేరే ఏ వైపుకైనా పెట్టి నిద్రించాలట. అలా చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తలుపులు ఉన్న వైపు కాళ్లను పెట్టి నిద్రించడం వల్ల మన ఒంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దీంతో ఆ రోజంతా మనకు విశ్రాంతి కలగదట. తీవ్రమైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళన కలుగుతాయట. అంతేకాదు, చనిపోయిన వారి మృతదేహాలను గది నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు ముందుగా కాళ్లను బయటకు ఉంచుతారు కదా. అందుకే ఆ వైపే మనం కూడా కాళ్లను పెట్టి నిద్రిస్తే దయ్యాలను ఆహ్వానించినట్టు అవుతుందట. ఇది అస్సలు మంచిది కాదట. కాబట్టి తలుపుల వైపు కాళ్లను పెట్టి నిద్రించకూడదట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.